ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయ్యింది. ఎందుకంటే మన బాడీలో మెయిన్ పార్ట్ వచ్చేసరికి మన ఐస్. ప్రజెంట్ లైఫ్లో ఐసైట్ ప్రాబ్లమ్తో చాలా మంది బాధపడుతున్నారు. నేను చెప్పి 5 టిప్స్ కానీ మీరు ఫాలో అయితే ఈ ఐసైట్ ప్రాబ్లంకి మనం దూరంగా ఉండొచ్చు. మనం ప్రజెంట్ డిజిటల్ లైఫ్కి చాలా బాగా అలవాటు పడిపోయాం. మనం స్క్రీన్ చూస్తున్నప్పుడు ప్రతి 20 మినిట్స్కి 20 ఫీట్లో ఉన్న ఆబ్జెక్ట్ని మీరు చూడడం వల్ల అయ్యని చాలా రిలాక్స్ అయ్యి మళ్ళీ విజన్ రీస్టోర్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. మన ఐలో మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఏంటి, రెటీనా. ఈ రెటీనా దేనికి యూజ్ అయ్యింది? ఈ కలర్ఫుల్ వరల్డ్ని చూడడానికి. కాబట్టి మనం కలర్ఫుల్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అందులో ముందుగా క్యారెట్, స్పీనచ్, బ్లూబెర్రీస్, వీటిలో ఉన్న విటమిన్ ఏ అనేది చాలా యూజ్ అయ్యింది. అలాగే ఇందులో లుటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన ఐసైట్ ప్రాబ్లం కూడా తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఈ తప్పు ఎక్కువ మంది చేస్తుంటారు. చాలా మంది ఐస్ని బాగా రబ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీరే డైరెక్ట్గా బ్యాక్టీరియాని, డస్ట్ని పంపించేస్తున్నారు. దీనివల్ల ఐసైట్ వచ్చే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇకపై ఎప్పుడు ఆ తప్పు చేయకండి. జనరల్గా ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లైట్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ సన్లైట్లో యూవీ లైట్స్ అనేవి ఉంటాయి. ఇవి మన ఐస్ మీద పడినప్పుడు మన ఐస్లో విజన్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఐసైట్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో ఇకపై ఎప్పుడైనా ఎవరైనా సన్లైట్లోకి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ వేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్లో స్లీపింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఏ పార్ట్ రికవర్ అవ్వాలన్నా ఈ టైంలోనే జరుగుతుంది. అలాగే మన ఐస్లో న్యాచురల్గా హీల్ అవ్వాలంటే 8 అవర్స్ స్లీప్ అనేది చాలా అవసరం. సో దానివల్ల విజన్ అనేది చాలా క్లారిటీ కనిపిస్తుంది. అలాగే ఐసైట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టానండి. మీకు కానీ నేను చెప్పే నాలెడ్జ్ జెన్యూన్ అనిపిస్తే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి.